హలో, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి వంటలు. ఒక బౌల్లో అర కేజీ చపాతీ పిండి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. తరువాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సపరేట్ బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. అర కేజీ చపాతీ పిండికి మినిమం ఒక 5-6 చపాతీలు వచ్చే వరకు అలా ఉండలు కట్టుకొని సైడ్కి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆ పెనంలో కొంచెం సోంపు వేసుకోండి. మనం బయట కొనుక్కుంటే దొరుకుతుంది. మనం తినే సోంపు కాదండి అది, మనం స్వీట్స్లో వేసుకునే సోంపు. తర్వాత కొంచెం గసగసాలు వేసుకొని అలాగే వేడి చేసుకొని, ఆ తర్వాత కొంచెం కొబ్బరి వేడి చేసుకొని, 3 కూడా వేడి చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా సోంపు, గసగసాలు, కొబ్బరి 3 కలిపి మిక్సీకి పట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలను తాల్చండి. మందంగా తాల్చి దాన్ని పెనం పైన అటు ఇటు ఆయిల్ లేకుండా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చండి. మీకు చేస్తుంటే తెలుస్తుందండి మందంగా పల్చగా అనేది. వీడియోలో చూపిస్తున్నట్టు మందంగా చేసి అటు ఇటు ఆయిల్ పెట్టకుండా కాల్చండి, చపాతీని కాల్చినట్టు. వీడియోలో చూపిస్తున్న విధంగా మందం చపాతీని పెనం పైన అటు ఇటు ఆయిల్ లేకుండా కాల్చుకోండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా తాలుస్తున్నానో. మీకు కూడా చేసుకుంటుంటే అర్థమవుతుందండి. ఆ విధంగా 2 సైడ్స్ కాల్చుకొని చపాతీని ఎర్రగా కాల్చుకొని మంచిగా అలా కాల్చుకున్న తర్వాత వేరే గిన్నెలోకి చపాతీలు వేసుకొని అలా వేడి మీద చిన్న చిన్న పీసెస్ని చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ని చేస్తూ మీకు మలీదా ఈజీగా అవుతుంది. యాక్చువల్గా మలీదా అనేది అలాగే చేస్తారండి. వేడిగా ఉన్న చపాతీని కొంచెం చేతిలో బాగా పిసకండి. పిసికితే అది చిన్న చిన్న సైజెస్లోకి వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను, మీకు ఒకసారి చూడండి మంచిగా. కొంచెం కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోండి. అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత చపాతీస్ని ఇలా చెయ్యండి వేడి మీద. చిన్న చిన్న పీసెస్ అయితే చేశారు. ఇక్కడ మా మమ్మీకి మా డాడీ హెల్ప్ చేస్తున్నారు. మీరు చూడండి ఒకసారి. మా డాడీ చాలా చిన్న చిన్న పీసెస్ చేసి చపాతీని బాగా ఇలా కింది నుంచి పైకి ఇలా లూజ్గా చేస్తున్నారు వాటిని. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది, పిల్లలు చాలా బాగా తింటారు. అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత అలా వేడి మీద ఒకటేసారి చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో ఉంచండి. వీడియోలో మా మమ్మీ మా డాడీ ఇద్దరు చేస్తున్నారు, ఒకసారి చూడండి. అలా ఒకసారి కింది నుంచి పైకి అలా అనుకొని పైన నుంచి చక్కెర వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ షుగరే వాడండి. మలీదా బెల్లంతో కూడా చేసుకుంటారండి, షుగర్తోనే కాదు. ఒకసారి ఎవరికైనా బెల్లంతో కావాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మేము మళ్ళీ ఒకరోజు చేసి పెడతాను వీడియో. మా మమ్మీ చక్కెర వేస్తుంది, మా డాడీ కింది నుంచి కలుపుతున్నాడు, ఒకసారి చూడండి. ఈ విధంగా చక్కెర కొంచెం మీరు వేడి మీదనే చపాతీలు చిన్న చిన్న పార్టికల్స్ చేసుకుంటారు కాబట్టి చక్కెరగా కరిగే అవకాశం ఉంటుంది. పైనుంచి మీరు సర్వింగ్కి నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా కింది నుంచి మంచిగా కలుపుకొని చక్కెర మొత్తం అంతా కరిగే వరకు నెయ్యి చక్కెర వేసి ఆ పార్టికల్స్ని అన్నిటినీ అలా కలపండి. చపాతీ పీసెస్ బాగా చిన్నగా చేసుకోవడం వల్ల మీకు కలపడానికి చాలా ఈజీగా అవుతుందండి. ఒకసారి వీడియోలో చూడండి.
ఈ విధంగా కలుపుకుంటే మీకు తొందరగా మలీదా అయిపోతుంది. సో మలీదా స్వీట్ని ఇలాగే చేస్తారు తెలంగాణలో, కానీ హైదరాబాద్లో మొహరం చేసుకుంటారు కానీ అందులో మలీదా స్వీట్ అనేది ఉండదు. సో మలీదా ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలిపిస్తున్నాను. సో ఇష్టంగా ఉన్నవాళ్ళు, మలీదా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మీకు సరిపడా నెయ్యి, సరిపడా చక్కెర వేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి. మామూలుగా తినే వాళ్ళైతే మామూలుగా వేసుకోండి. మీకు షుగర్ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కాబట్టి. సో ఆ విధంగా అలా కలుపుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అంటే నచ్చవు, అందుకని వేయలేదు. డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తినేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని చాలా నీట్గా ఇంట్లోనే మలీదా చేసుకోవచ్చండి. ఈ విధంగా మలీదా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోలో చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. సో ఈ విధంగా రకరకాల స్వీట్లు, రకరకాల వంటకాలు మీ ఛానల్లో వస్తుంది. సో మా ఛానల్ కొత్తగా పెడుతున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి వంటలు. సో ఆ విధంగా లాస్ట్కి మనం మిక్సీలో పట్టుకున్న సోంపు, గసగసాలు, కొబ్బరి వేసుకొని పైనుంచి గార్నిషింగ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి వీడియోలో మా మమ్మీ కచ్చపచ్చగా పట్టుకున్న సోంపు, గసగసాలు, కొబ్బరి పైనుంచి వేస్తుంది. సో సోంపు వేస్తే అసలు స్వీట్ టేస్టే మారిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.